ఓకే, సరే. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచుటకు, ఆరాధించుటకు దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం నేర్చుకోవచ్చున్న విషయం, అంజూరపు చెట్టు గురించి యేసయ్య చెప్పిన ఉపమానం గురించి, యేసయ్య రాకడ గురించి తెలియపరిచేటట్టుగా మనం వాక్యంలో నుంచి చూడగలిగాం. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యోపదేశంలో నుంచి ఇంకొక ఉపమానం గురించి, యేసయ్య చెప్పిన దాని గురించి మనం బైబిల్ గ్రంథం నుంచి చూద్దాం. మత్తయి సువార్తల యొక్క పుస్తకం 5వ అధ్యాయం 14వ వచనం నుంచి చదివితే మనం చూడొచ్చు, యేసయ్య వెలుగు గురించి చెప్పుచున్న ఒక ఉపమానం. వెలుతురు గురించి, వెలుగు గురించి యేసయ్య చెప్పి వచ్చుచూ ఉన్న ఒక ఉపమానం గురించి మనం మత్తయి సువార్తల యొక్క పుస్తకం 14వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ప్రపంచవ్యాప్తిలో వెలుగు పగలైనా రాత్రైనా చాలా అవసరం కలిగిన ఒక ప్రక్రియలో, వాతావరణంలో మనకి కనిపించుచున్నది. పగటి వేళ వెలుగు ఇచ్చుట నిమిత్తం సూర్యుడు పనిచేస్తూ ఉన్నది. రాత్రి వేళ వెలుగునిచ్చేటట్టుగా నక్షత్రాలు, అదే రీతిగా చంద్రుడు, అదే రీతిగా వీధిలో ఉన్న లైట్లు, ఇంట్లో ఉన్న దీపాలు, ఎమర్జెన్సీ లైట్లు, ఇలాగా వివిధ రకాలైన వెలుతురు లోకానికి ఏం చేస్తున్నది, వెలుగును ప్రసారించే ప్రక్రియలో మనం చూడగలుగుతున్నాం. కానీ మత్తయి సువార్తల యొక్క పుస్తకం 14వ అధ్యాయం చదివేటప్పుడు, 5వ అధ్యాయం చదివేటప్పుడు దాని 14వ వచనం స్పష్టంగా చెప్పుచున్నది, మీరు లోకానికి వెలుగవుచున్నారని. ఎవరు? దేవుని యొక్క బిడ్డలు, దేవునికి నమ్ముకొని జీవించుచున్నవారు, క్రీస్తులో ఉన్నవారు లోకానికి ఏమవుతున్నారు? వెలుగై ఉండి తీరుతున్నారు. నీ వెలుతురు ఒక లోకమంతటికి ఏమై తీరేది? వెలుగును ప్రసారించే ఒక ప్రక్రియలో అయి ఉండి తీరేది. అందుకే యేసయ్య అది ఒక ఉపమానముగా వెలుగుని దేవుడు ఏం చేశారు? దేవుని యొక్క బిడ్డలను పరిశోధించి చెప్పేటట్టుగా తెలియబరుచుచున్నారు. దాని గొప్ప విషయం ఏంటిది అంటే, అనేకులకు తెలియట్లేదు వారు లోకానికి వెలుగై ఉన్నారు అన్నది వాళ్ళకి ఏం కావట్లేదు, తెలిసి రావట్లే. మీరు వ్యక్తిపరంగా తెలుసుకు తీరాలి. మీరు క్రీస్తులో ఉన్నది కాబట్టి మీరెవరవుతున్నారు? లోకానికి వెలుగవుతున్నారు. లోకములో సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు తన వెలుగునిచ్చుచున్నారు. లోకములో చంద్రుడు ఉన్నది, చంద్రుడు తన వెలుతురునిచ్చుచున్నది. నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్రాలు వాటి వెలుతురునిచ్చుచున్నాయి. ఇంట్లో ఉన్న లైట్లు ఉన్నాయి, అవి వాటి వెలుతురునిచ్చేస్తున్నాయి. కానీ మీరు కూడా అదే రీతి కలిగిన వెలుతురు లోకానికి ఏం చేయాలి? ఇచ్చి తీరాలి. సూర్యుని పోలిక ఉన్న వెలుతురివ్వాలా? చంద్రుని పోలికలో ఉన్న వెలుతురివ్వాలా? నక్షత్రానికి పోలి ఉన్న వెలుతురివ్వాలా? దీపానికి పోలి ఉన్న వెలుతురివ్వాలా? నిర్ణయం నీది. ఉన్నారా నాతో కలిసి? ఏ రీతి కలిగిన వెలుతురివ్వాలో అది ఎవరు నిర్ణయించాలి? మీరే నిర్ణయించుకోవాలి. అందుకే యేసయ్య అక్కడ స్పష్టంగా చెప్పుచున్నది, మీరు క్రీస్తులో ఉన్నది కాబట్టి లోకానికి ఏమి అయి తీరాలి? వెలుతురుగా మారి తీరాలి. ఎంత మాత్రం వెలుగవ్వాలి? సూర్యుని పోలికగా ఉన్న వెలుగవ్వాలా? చంద్రుని పోలికలో ఉన్న వెలుగవ్వాలా? నక్షత్రానికి పోలికైన వెలుగవ్వాలా? దీపానికి చెందిన వెలుగవ్వాలా అని నిర్ణయించాల్సింది మీ క్రీస్తులో ఉన్న వెలుతురే. ఎంత మాత్రం మీరు క్రీస్తులో ఉన్నారో అంత మాత్రమైన వెలుతురు ఏం చేస్తుంది? ప్రపంచానికి కనిపించి తీరుద్ది. ఉన్నారా? ఒక పగటి వేళ సూర్యుడు వెలుతురు ఇవ్వకపోతే లోకానికి ఎంత నష్టం జరుగుతుందో మీరు ఎప్పుడైనా పరిశోధించారా? సూర్యుడు వెలుగు ఇవ్వకపోతే చెట్లకు నాశనం. చెట్లకు ఏం దొరకవు, వారి సాధారణ ప్రక్రియలు జరగకుండా పోతాయి. ఓకేనా? ఇంకా సూర్యుని వెలుగు లేకపోతే ప్రజలకు సులువుగా ప్రపంచంలో అటు ఇటు నడవడం కష్టకరం.
సూర్యుని యొక్క వెలుగులోనే మనుషులందరూ కూడా అధిక శాతం ఆధారపడి ఉన్నది. అలాగైతే రోజు, ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాల పాటు వెలుతురు లేని ఒక లోకం అయిపోతే ఎలాగుంటుంది? గందరగోళంగా ఉంటుంది. అందుకే మీరు జైలన్నీ పరిశోధించి చూడండి, అన్నీ కూడా చీకటిగా వాళ్ళు ఏం చేసేస్తారు? వెలుతురు రాని విధానంగా వాళ్ళని ఏం చేస్తారు? బంధించేసి ఉంచుతారు. కారణం ఏంటో తెలుసా? వెలుగుంటేనే మనుషులకు స్వాధీనం ఎక్కువ. చీకటిగా ఉంటే మనిషికి స్వాధీనం ఏమైపోద్ది? తగ్గిపోతుంది. అలాగైతే లోకములో వెలుగు లేకపోతే మనుషులకు కష్టకరమైతే, క్రీస్తులో ఉన్నవారు వెలుగుగా మారకపోతే కూడా అంతే కష్టం. అలాగైతే ఈ రాత్రి వేళ ఒకసారి పరిశోధించి తీరాలి. మీరు ఎంత మాత్రం క్రీస్తులో ఉండి వెలుగుగా మారి లోకానికి ఎంత మాత్రం వెలుతురునిచ్చుచున్నారు? బైబిల్ చెప్తున్న ప్రక్రియ ప్రకారంగా లోకానికి మీరు వెలుగైతే దాని ప్రభావం విపరీతంగా లోకం మీద ఏం చేస్తుంది? పనిచేసి తీరుతుంది. అందుకే దేవుని యొక్క ప్రజలను, ఆత్మీకులను దేవుడు వెలుగుగా దేవుడు ఏం చేశారు? లోకములో ఉంచి పెట్టారు. అలాగైతే ఆ వెలుగు దేవుని మూలంగా లోకానికి ఏం చేయాలి? అంది తీరాలి. అది కేవలము దేవుని మూలముగానే జరిగేది, ఇంకెవరి మూలంగా జరిగేది కాదు. వాతావరణం అంతా దేవుని యొక్క చేతిలో ఉంది. భూమిలో ఉన్న నిండుబాటు అన్ని దేవునిది. అలాగైతే సూర్యుడు వెలుగు ఇవ్వాలా వద్దా అన్నది నిర్ణయించింది మనుషులు కాదు, శాస్త్రం కాదు. దాని వెనకాతల పని చేసేవాడు దేవుడే వచ్చినది. దేవుడు నిర్ణయించాలి ఎక్కడ సూర్యుని వెలుతురు ఉండాలా, ఎక్కడ వర్షం పడాలా, ఎక్కడ ఎలా ఉండాలో దానిని నిర్ణయించేది ఎవరు? అలాగైతే దేవుని యొక్క పని చెయ్యకుండా సూర్యుడు ఏం చెయ్యదు? వెలుగును ప్రసారించడం కష్టం. అవునా? రాత్రి వేళ చంద్రుని యొక్క ప్రభావం ఉంది. కొన్నిసార్లు మొత్తం చీకటిగా ఉండేసరికి ప్రభుత్వము, లోకము కరెంటు సదుపాయాలు ఏర్పరిచేసి ఒక ప్రాంతాన్ని వెలిగించడానికి శ్రమపడే శ్రమ మామూలు శ్రమ కాదు. ఉన్నారా? ఒకప్పుడు మీ ఊరికి వెళ్ళడానికి మీ అందరికి భయం ఉండేది. ఎందుకు? 31వ తారీఖు ప్రార్థన అయిపోతే తుమ్మిగడకి వెళ్తున్న దేవుని బిడ్డలు వెళ్ళడానికి భయపడేవారు. ఎందుకు భయమో నాకు తెలియలేదు, కానీ నాకు తర్వాత అర్థమైంది మొత్తం చీకటే. ఇప్పుడు పగలు లేదు, రాత్రి లేదు, మిట్ట మధ్యరాత్రి లేదు, ఎప్పుడైనా మనుషులు ఏం చేయొచ్చు? అటు ఇటు ప్రయాణం చేయొచ్చు కదా. ప్రభుత్వం ఎంత మాత్రం కష్టపడి కరెంటును సదుపాయపరిచి లైట్లు సిద్ధపరిచేసరికి మీకేం కలిగింది? సులువు కలిగింది ఆ ప్రాంతములో నడిచి వెళ్ళడానికి. ఓకేనా? ఇప్పుడు మీ ఊర్లో నుంచి ఏరుకి వెళ్ళండి, రాత్రికి ఎంతమంది వెళ్తారు? రాత్రి 1 గంట తర్వాత మీ ఊరిలో నుంచి వెనక్కున్న ఏటు వైపు వెళ్ళండి, వెళ్తారా మీరు? ఎందుకు వెళ్ళరు? అక్కడ వెలుగు లేదు. దానికోసం మీరు ఏం చేస్తారు? టార్చ్ లైట్ కొనుక్కుంటారు. టార్చ్ లైట్ కొనుక్కున్నా ఎంతసేపు ఉంటారు? ఆ వెలుతురు ఆగే లోపల మీరేం చేస్తారు? అక్కడి నుంచి జంప్ అయి పరిగెట్టి వచ్చేస్తారు. లేదు, ఇంకేమైనా ఎమర్జెన్సీ లైట్ ఉందా? ఎంత బేగి వెలుగైపోతే అక్కడి నుంచి ఏం చేస్తారు? పారిపోయి వచ్చేస్తారు. అలాగైతే దేవుడిచ్చిన వెలుతురుకి ఎంత ప్రాధాన్యత ఉన్నది ఎప్పుడు తెలిసేది తెలుసా? నువ్వు ఒక వెలుతురు పెట్టుకొని చీకటి కలిగిన ఒక చోటుకి వెళ్ళాలి, అప్పుడు దాని ప్రాధాన్యత ఒక మనిషికి తెలుస్తుంది. ఇప్పుడు కూడా కొన్ని మారుమూల ప్రాంతాలు ఉన్నాయి, వెలుగు లేకుండా జీవించే మారుమూల ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ
ప్రభుత్వం ఏం చేయలేకపోతున్నది? వెలుతురు అందించలేకపోతున్నది. అలాగైతే అక్కడున్న ప్రజలకి వెలుతురు గురించి ఏముంది? దొరికి తీరాలి అన్న ఆసక్తి ఉంది. అయితే నేను చెప్పి రావడానికున్న కారణం, లోకానికి ఇచ్చుచున్న సూర్యుడు చంద్రుడు వెలుతురు యొక్క వెనకాతల దేవుని యొక్క చెయ్యి ఉందైతే, ఒక దేవుని యొక్క బిడ్డ దేవుని యందు ఆశ్రయించి క్రీస్తులో జీవించిన వాడైతే సూర్యుడు చంద్రుడు ఇచ్చుచున్న అదే కాంతి వెలుతురును ఏం చేయొచ్చు? లోకానికి ఇచ్చి తీరొచ్చు. అలాగైతే రాత్రి వేళ పరిశోధించాల్సింది, మీరు నిజంగా వెలుతురు ఇచ్చుచున్న వాళ్ళేనా, చీకటిలో ఉన్న వాళ్ళ? ఈ రాత్రి వేళ ఒక్కసారి ఏం చేయాలి? పరిశోధించి తీరాలి. దేవుని మూలంగా వచ్చిన సూర్యుడు తన వెలుగునిచ్చుచున్నది, దేవుని మూలంగా వచ్చిన చంద్రుడికి తన వెలుతురు ఇచ్చుచున్నది. దేవుని మూలంగా నువ్వు వచ్చి నువ్వు ఆ వెలుతురు ఇవ్వగలుగుతున్నావా? ఎక్కడికి? లోకమంతటికి. నువ్వు ఉండేది ఎక్కడో పార్వతీపురంలో కావచ్చు, నువ్వు ఉండేది ఎక్కడో రాయగఢలో కావచ్చు, కానీ నీవిచ్చిన వెలుతురు ఎంత దూరత వరకు ఉన్నది? ప్రపంచం యువతల నుంచి అవతల వరకు, ప్రపంచం చుట్టూ నీకు కలిగిన దైవత్వములో దొరికిన వెలుతురికి ఏముంది? స్వాధీనం ఉంది. అలాగైతే మీరు మామూలులేనా? నాకు ఎవరు జవాబు చెప్పలేదు. నీ సామర్థ్యం ఎంత దేవుడు నీకు ఇచ్చారో నీకు తెలుస్తున్నాయా? ఒక ప్రాంతానికి వెలుగు ఇవ్వడానికి గవర్నమెంట్ కొట్టుకులాడిపోతుంది. ఒరిస్సాకి కరెంట్ ఇవ్వడానికి, కరెంటు బిల్లు కట్టడానికి మీరు కొట్టుకులాడేస్తున్నారు కదా. అందుకే కదా కొందరు కరెంటు బిల్లు కట్టకుండా చివరి గడియకి కరెంటు వాళ్ళు వచ్చేసి ఏం చేస్తున్నారు? కటింగ్ చేయడానికి వచ్చినప్పుడు అప్పులు సప్పులు చేసేసి కరెంటు కట్టుకోవడానికి శ్రమ పడుతున్నారు. మీకు కరెంటు బిల్లు కట్టడానికి మీరు కష్టపడుతున్నారు, ప్రభుత్వం కరెంటు తయారు చేయడానికి కష్టపడుతుంది. అలాగైతే దేవుడు నీకు ఇచ్చిన వెలుతుని యొక్క స్వాధీనం ఒక 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 ప్రపంచమంతటికి ఏం చేయొచ్చు? వెలుగును ఇచ్చేటట్టుగా ఉంది. ఎంతమందికి రాత్రి తెలుసు నీ గొప్పతనం? అంత గొప్పగా దేవుడు నిన్నేం చేశారు? వెలుగిచ్చి క్రీస్తులో నింపి ఉంచారు. అలాగైతే మీరెవరూ చెప్పకూడదు నేను పనికిరానోడిని, నేను పురుగుని, నేను దుష్టుడిని, నేను చేతకానోడిని అని చెప్పేది ఆపండి. మత్తాయి సువార్త 5:14 లెక్క ప్రకారంగా లోకమంతటికి వెలుగునిచ్చేంతటిగా దేవుడు నిన్నేం చేశారు? వెలుగు భరితంగా ఉంచి పెట్టారు. అలాగైతే నీకున్న ఆ దైవత్వము, దేవునిలో తెలుసుకున్న భావము, దేవునితో ఉన్న ఆత్మీక అనుబంధము ఒక లోకమంతటికి ఏం చేయొచ్చు? వెలుగును ప్రసారించేటట్టుగా ఉన్న గొప్పతనం నీలో ఉంది. అది ఈ రాత్రి వేళ దేవుని బిడ్డలుగా నీవేం చేయాలి? తెలిసి తీరాలి. ఏ చీకటిలో అయినా, ఏ పాపభరితమైన లోకములో అయినా, ఏ దుష్టత్వం కలిగిన సమాజములో అయినా, ఏ చెడుతనం చేస్తున్న ప్రపంచం మధ్యలో అయినా దేవుని స్వభావము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ఆత్మశక్తి, దేవునితో ఉన్న అనుబంధం కలిపినవాడు, కలిచినవాడు ఒక వెలుగే అన్నది దేవుని బిడ్డలు ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. కొందరికి ఇప్పుడు కూడా వారికి ఇవ్వబడిన వెలుతురు గురించి అవగాహన లేదు. అందుకే దేవుని బిడ్డలుగా ప్రయత్నించాల్సిన ఒక పని, మీరు క్రీస్తులో ఉండి తీరాలి, క్రీస్తు అభిషేకములో ఉండి తీరాలి, క్రీస్తు వాక్యములో ఎదుగుతూ తీరాలి, క్రీస్తు స్వభావములో ఎదుగుతూ తీరాలి. అలాగైతే నీ వెలుతురు ఎంత గొప్పగా ప్రపంచం అంతటికి ఏం చేయొచ్చు? వెలుగును ప్రసారించేటట్టుగా మారి తీరొచ్చు.
మీరు వెలుగుతున్నారో లేదో అన్నది మీరే ఏం చేయండి, వ్యక్తిపరంగా పరిశోధించి చూడండి. అందుకే యేసయ్య భూమిలోకి వచ్చి ఇచ్చిన వెలుతురే, వాక్యము ద్వారా ఇచ్చిన వెలుతురు, ఆత్మీకత ద్వారా ఇచ్చిన వెలుతురు, దేవునితో ఉన్న అనుబంధముతో ఇచ్చిన వెలుతురు ఈరోజు దేవునికి నమ్ముకున్న ప్రతి బిడ్డలకు కూడా దేవుడు ఏం చేశారు, ఇచ్చి లోకమంతటిని స్వాధీనపరచడానికి పంపించారు. అలాగైతే మొదటిగా లోకానికి మీరు వెలుతురవుతున్నారు. రెండోదిగా చెప్పబడుచున్న మాట, పట్టణానికి మీరేమవుతున్నారు, అవుతూ ఉన్నారు. అందుకే 14వ వచనం చెప్తున్న మాట, ఎక్కడ కొండ మీద స్థాపించిన పట్టణం ఏమై తీరదు, కనబడకుండా ఉండి తీరదు, అందరికీ కనిపించేటట్టుగా ఉండి తీరుతుంది. అలాగైతే నీవు ఒక పట్టణములో ఉన్నావు, ఆ పట్టణం కొండ శిఖరాలు పైన ఉన్నాయి. అది ఎంత దూరతలో ఉన్నా కూడా ఏం చేస్తాయి, కనిపించి తీరుద్ది. పగలైనా రాత్రి అయినా, పగలు కనిపించవచ్చు, రాత్రి వేళ కూడా కనిపించవచ్చు. ఎవరు కూడా ఏ పట్టణాన్ని కూడా దాచిపెట్టడానికి ఏం చేయరు, ఇష్టపడరు. కానీ దేవుని బిడ్డలు మాత్రం వారు దేవునిలో ఉన్నవారు అన్నది దాచిపెట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దేవుని బిడ్డలని ఎక్కడ దాచిపెడతారు, పెళ్ళికి వెళ్ళినప్పుడు దాచిపెడతారు. చర్చికి వచ్చినప్పుడు ఒక విధానంగా, పెళ్ళికి వెళ్ళినప్పుడు మార్పు వస్తుందంటే నువ్వే దాచిపెడుతున్నావు, ఏదో దాస్తున్నావు. సంఘముకు వచ్చినప్పుడు యథార్థ కలిగి జీవించిన నీవు పెళ్ళికి వెళ్ళినప్పుడు దాయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అలాగైతే నీలో ఏం లేదు, క్రీస్తు పోలికలు లేవు, క్రీస్తు వాక్యం లేదు, క్రీస్తు తత్వం లేదు, క్రీస్తుతో ఉన్న అనుబంధం లేదు. నిన్ను లోకానికి వెలుగుగా పంపించిన నీవు పట్టణములో ఎందుకు దాగుండి తీరాలి? పని సైట్ కాడ ఎందుకు దాగుండి తీరాలి? ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. అలాగైతే దేవుని బిడ్డలు దాగోని ఏ పని కూడా ఏం చేయలేరు. దాగోని చేసిన పనులు దేవుని బిడ్డలు చేసిన పని కాదు. ఉన్నారా? అలాంటప్పుడు మీరు చెప్తారు, అయ్యగారు గిదియోను దాగోనే కదా చేశాడు, ఈరోజు విన్న వాక్యం కదా. మీరు చెప్తారు, అయ్యగారు మీరు చెప్పింది తప్పు. గిదియోను తన పొలములో దాగున్న చాటున ఏం చేసుకున్నాడు, గోధుమ ఆడించుకున్నాడు కదా. దాగోనే కదా ఆయన చేశాడు. దాగోని చేసిన దానినే, దాగో లేకుండా ఉన్న దేవుడు దానిని ఏం చేయడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు. లేకపోతే దేవునికి ఏం తలనొప్పి, వచ్చి చూడడానికి ఉన్న అవసరం. అందుకే గిదియోను చేసిన పనిని చూచుట నిమిత్తం ఆయన దాగోనే చేస్తున్నాడు, ఆయన కనబడకుండా చేస్తున్నాడు. కానీ దేవుడు దానిని కనిపించే విధానంగా తెలియపరచడానికి, గిదియోను తెలుసుకునేటట్టుగా దేవుని యొక్క దూతగా వచ్చి ఆయనకి ఏం చేశారు, కనబడ్డారు. ఉన్నారా? అలాగైతే దేవునికి కనిపించిన తర్వాత అది మరి దాగోని చేసిన పని కాదు, కనిపించేటట్టుగా చేసిన పని. లేకపోతే దేవునికి కనబడేటట్టుగా ఆయన గిదియోను ఏం చేశాడు, ఆ పనిని చేసేటట్టుగా గిదియోను దాగోని చేసిన దానిని దేవుడు కనిపించే విధానంగా ఏం చేశారు, తెలియపరిచారు. అలాగైతే దేవుని బిడ్డలు దాగోని ఏ పని కూడా ఏం చేయలేరు. కొంతమంది దేవుని బిడ్డలకు, సేవకులకు, ఆత్మీకులకు పని ఏంటో తెలుసా, దాగోని చేసే పని. పాస్టర్ గారికి తెలియకుండా చేస్తారు, సంఘ సభ్యులకి తెలియకుండా వ్యాపారాలు, పనులు అన్నీ చేస్తారు. పక్కా అనాత్మికుడు అని పిలవచ్చు ఇలాంటి వాళ్ళకి.
ఉన్నారా? నువ్వు కనబడే విధానంగా చెయ్యలేకపోతే ఎలాగ ఆత్మీకుడు అయ్యేది? కొందరికి కనబడకుండా ఉండి పట్టణాన్ని కాపాడుకోవడానికి పట్టణాన్ని దాచిపెట్టడానికి ఉన్న ప్రక్రియ. దాయలేరు మీరు. దాచేది ఒకరోజు సునిశ్చితమేమై తీరుద్ది, బయటికి వచ్చి తీరుద్ది. ఉన్నారా? నేను విన్న ఒక సాక్ష్యం, నాకు తెలిసిన ఒక పాస్టర్ గారే ఈ చెప్పిన సాక్ష్యం. ఆయన ఆఫ్రికాకి సేవా పరిచర్య నిమిత్తం వెళ్ళారు. సేవా పరిచర్య నిమిత్తం వెళ్ళేసరికి ఆయన అక్కడికి వెళ్ళి ఏం చేసుకున్నాడో తెలుసా? ఆ ఊరిలో సేవా పరిచర్య చేస్తూ అక్కడ ఉన్న ఒక విశ్వాసి, వారు పెళ్లి చేసుకోకుండా వారికి ఒక కొడుకు పుట్టాడు. వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము పెళ్లి చేసుకోలేదు అయ్య గారు, అందుకే మేము ఈ కొడుకుని ఏం చేయలేము, పెంచలేము, మేము చేసింది తప్పు, అందుకే మీరు ఈ పిల్లల్ని ఏం చేయండి, పెంచండి అని చెప్పి పాస్టర్ గారు చేతికి ఇచ్చారు. కొన్ని రోజులు పోయాక ఆ అసలు అమ్మ నాన్న చనిపోయారు. ఇప్పుడు ఈ కొడుకు ఎవరి బాధ్యతలో పడిపోయారు? పాస్టర్ గారి బాధ్యతలో పడిపోయారు. ఆయన మరణించిన తర్వాత వరకు ఈ రహస్యాన్ని ఎవరికి చెప్పలేదు. ఏమని? ఈ కొడుకు ఈయన కొడుకు కాదు అని ఆ కొడుకుకు కూడా తెలియదు, ఆ దేశంలో ఉన్న మనుషులకు కూడా తెలియదు. వీళ్ళ అమ్మ నాన్న పెళ్లి చేసుకుండా ఈయన పుట్టాడు అన్న ఒక్క వార్త ఆ ఊర్లో ఉన్న వాళ్ళకో దేశంలో ఉన్న ఒక్క మనిషికి కూడా తెలియలే. ఎప్పుడు తెలిసింది తెలుసా? ఈయనని పెంచిన ఈ పాస్టర్ గారు చనిపోయారు. చనిపోయినప్పుడు ఆ రోజు సమాధి కార్యక్రమం జరిగిన టైములోనే పాస్టర్ గారు చెప్పాలి అని నిర్ణయించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయలే, చెప్పనివ్వలేని టైము ఈమె చెప్పకుండా మానేసింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈమె కూడా దీనస్థితిలోకి వెళ్ళినప్పుడు తన కొడుకుని పిలిచి ఈ నిజాలన్నీ చెప్పించేశారు. ఈ కొడుకుకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలగడానికి ఉన్న కారణము, ఎప్పుడూ కూడా తన జీవితంలో ఏం కాలే, ఇలాంటి యొక్క నిజమైన వినిపించుకోలేదు. నేను చెప్పేది, ఆ కుటుంబము ఎంత మాత్రం రహస్యాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించినా ఒకరోజు అదేమై తీరింది, తెలిసే విధానములో వచ్చి తీరింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆత్మీకతలో రహస్యాలు ఏం చేయలేము, దాచిపెట్టలేము. అందుకే కొందరు ఆత్మీక విధానములో కొన్నిటిని దాచిపెట్టడానికి చూస్తున్నారు. పెట్టే ఒక విధానం ఆత్మీకుల విధానం కాదు. అందుకే ఇక్కడ చెప్పబడిన మాట, ఒకటి లోకానికి మీరు వెలుగవుతున్నారు, రెండోది పట్టణానికి మీరేమవుతున్నారు, వెలుగవుతున్నారు. అలాగైతే ఒక దేవుని బిడ్డ మూలముగానే ఒక పట్టణానికి ఏం దొరికేది, వెలుగు దొరికేది. అలాగైతే నీ పట్టణం వెలుగుతో ఉండడానికి ఉన్న కారణం, అక్కడ వెలుగుతో జీవించిన దేవుని బిడ్డలు ఉన్నందుకు, ప్రార్థనలో వెలుగుతున్నందుకు, ఆత్మశక్తిలో వెలుగుతున్నందుకు, కృపావరాల్లో వెలుగుతున్నందుకు, వాక్యాధారములో వెలుగుతూ ఉన్నందుకు పట్టణము కూడా వెలుగు భయముగా ఏముండి తీరుద్ది, జీవించి తీరుద్ది. మూడోదిగా చెప్పబడుచున్న మాట, ఒక ఇంటికి మీరు వెలుగవుచున్నారు. ఒక ఇంటికి మీరేమవుతున్నారు, వెలుగవుతున్నారు. చూడండి ఎలా దేవుడు తీసుకొచ్చిన వెలుగుతులు. ముందు లోకానికి వెలుగు, రెండోది పట్టణానికి వెలుగు, మూడోది ఈ ఇంటికి మీరేమవుతున్నారు, వెలుగై తీరుతున్నారు. దేశము లోకానికి మీరు వెలుగుగానే ఉన్నారు, ఊరిలో వెలుగుగానే ఉన్నారా, లేకపోతే దాచిపెట్టుకొని జీవిస్తున్నారా? ఇంటిలో మీరు వెలుగుగా ఉన్నారా? 15వ వచనం చెప్తున్నమాట, ఎవరు కూడా ఇంటిలో ఉన్న దీపం వెలిగించేసి దానిని ఏం చెయ్యరు, కప్పి పెట్టి ఉంచరు. ఇంటి లోపల వెలుగు ఏం చేయరు,
కప్పిపెట్టి ఉంచరు. కొందరు ఇంట్లోపలనే వెలుగునేం చేసేది, కప్పి పెట్టేది. ఒక ఇంట్లో వెలుతురు రాకుండా కప్పి పెట్టి ఉంచేస్తే ఏమై తీరుద్ది? చీకటిగా ఉంటుందా? చీకటిగా ఉంటుంది. చీకట్లో నీకు నచ్చని జంతువులన్నీ వచ్చి కాపురం చేస్తుంది. అది తెలియాలంటే మీరు రాత్రి పడుకునేటప్పుడు పడుకోకుండా కాపలా కాసి కూర్చోండి. లైట్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు రాత్రి పరిశోధించండి. అందరూ పడుకున్న తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్న రూములో కూర్చొని లైట్లు ఆఫ్ వేసుకొని కూర్చొని చూడండి. అందరూ పడుకున్న తర్వాత వెలుతురు పోయిన తర్వాత ఇంటి లోపలికి వచ్చే అతిథులు ఎవరు? అదే తెలియబరుస్తుంది నీ ఇల్లు ఎంత శుభ్రమైనది, ఎంత పరిష్కృతిగా ఉంచిన ఇల్లు ఏమై తీరుద్ది, తెలిసి తీరుద్ది. కొందరి ఇల్లు పగటి వేళే జంతువులతో నిండి ఉంది, రాత్రి వేళ ఇంకా అస్సలు చెప్పక్కర్లేదు. అందుకే కొన్ని ఇళ్లలో పాత్రలు కడగడానికి వచ్చేది కోడే, ఆవే, కుక్కే, జీవ జంతువులే వచ్చి ఏం చేస్తాయి? బిందులు కడగడానికి సాయం చేస్తాయి. ఇక రాత్రి వేళకు వద్దాం. రాత్రి వేళ ఎవరు వస్తాయి? ఎలకలు, బొద్దింక, ఇంకా ఇంకేవేవో జీవ జంతువులు వస్తాయి. లెక్కటి చూడాలి. ఉన్నారా నాతో కలిసి? ఒక ఇంటిలో కొంతసేపు చీకటిగా మారేసరికి ఇన్ని జీవ జంతువులు వచ్చి తీరితే ఆ ఇల్లు ఎలా శుభ్రంగా ఉండగలిగేది? ఉన్నారా? అందుకే కొందరు రాత్రి వేళ కడిగేసి ఉంచిన పాత్ర పొద్దున లెగిచి మళ్ళీ కడిగేస్తారు, కడగకుండానే తినేస్తారు. అందులో ఏవేవి తిరిగినా ఒకసారి పరిశోధించండి. కొందరు ఇళ్లలో బిందులు, ప్లేట్లు అన్నీ ఇలాగా షోకేస్లో పెట్టారు. పెట్టారు కానీ అందులోపల ఉన్న తిరుగుతున్న జీవ జంతువులు చూస్తే మరి ఆ ఇంట్లో నుంచి తినబుద్ధి అయ్యదు. చూసారు ఎప్పుడైనా మీరు? కారణం ఏంటిది? ఆ ఇంట్లో వెలుతురున్నా కూడా చెత్త కనిపించట్లేదు కొందరికి. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. ఆ ఇంట్లో ఎన్ని లైట్లు ఉండి రాత్రి వేళ ఇంత వెలుగుండి కూడా వాళ్ళ ఇంటి లోపల ఉన్న చెత్త వాళ్ళకి ఏం చేయట్లే. నువ్వు లోకానికి వెలుగువే, పట్టణానికి వెలుగువే, ఇంటికి వెలుగువే. లోకానికి వెలుగైతే లోకములో ఏముండదు, చీకటి ఉండదు. పట్టణములో వెలుగుగా ఉంటే పట్టణములో చీకటి ఉండదు. ఇంటిలో వెలుగుగా ఉంటే ఇంట్లోపట ఏముండదు, చీకటి ఉండదు. చీకటి అని చెప్పితే పాపం అని చెప్పొచ్చు, దుష్క్రియలని చెప్పొచ్చు, పనికిరాని పనులన్నీ మనం చెప్పొచ్చు. మీరు వెలుగు భయంగా ఉంటే పట్టణములో ఏమిండి తీరుద్ది? వెలుగువే కనిపించి తీరుద్ది. ఇంటిలో వెలుగుగా ఉండి తీరుద్ది. కొందరి ప్రపంచం వెలుగుగానే ఉంది, పట్టణం వెలుగుగానే ఉంది, కానీ ఇంటి లోపల ఏం లేదు. కొందరికి వెలుగు లేదు. అందుకే వాళ్ళన్నీ కూడా ఏం చేస్తున్నారు? ఎలిగించేసి కప్పి పెట్టే ఒక ప్రక్రియ. అది బిన్నెల దగ్గర నుంచి పరిశోధించే చాలు. అన్నీ కప్పి పెట్టే ఒక ఆత్మీయతలో యథార్థ క్రీస్తు నీ లోపల ఉంటే నీ బిందెలు కూడా, నీ బట్టలు కూడా, నువ్వు వాడుతున్న వస్తువులు కూడా ఏమై తీరుద్ది? నీకు కలిగిన వెలుగును ప్రసారించి తీరుద్ది.
నీవు వెలుగునిచ్చి నీ బట్టలు నీ కంచాలు నీ ఇంట్లో ఉన్న వస్తువులు వెలుగు ఇవ్వకపోతే నీ వెలుగుని ఏం చేయాలి? ఏదో తేడా ఉంది నీ వెలుగులో. అందుకే చాలామంది వారి పట్టణములో ఉన్న వెలుగుని కప్పెట్టేస్తున్నారు, దాచిపెట్టేస్తున్నారు. వారి ఇంటి లోపల ఉన్న వెలుతురును ఏం చేస్తున్నారు? కప్పిపెట్టి పెంచేస్తున్నారు. కానీ ఒక ఇంటిలో వెలుగుతున్న దీపం ఇంట్లో ఉన్న మొత్తం విషయాన్ని ఏం చేయొచ్చు? పూర్తిగా తెలియపరిచి తీరొచ్చు. కొందరు ఇంట్లో వెలుగున్నా ఏంటిది, ఆ వెలుగు వారికి ఏ రీతి కలిగిన ఉపయోగాన్ని ఇవ్వట్లే. ఏ రీతి కలిగిన ఉపయోగం, వెలుగు ఉన్నది అన్నదే, కానీ ఆ వెలుగు ద్వారా ఇంటికి ఏం కావట్లే? శుభ్రత రావట్లే. అలాగైతే దేవుడు మీకు ఇచ్చిన వెలుతురు నేను ఆత్మికతలో శుభ్రముగా ఉండడానికి, ఆత్మిక విధానములో దేవునితో కలిసి జీవించడానికి, ఆత్మిక విధానంలో దేవునితో సహవాసం ఏర్పడి జీవించడానికి. అలాగైతే నీలో మరి ఏ రీతి కలిగిన చెత్త ఏం చేయకూడదు, ఉండకూడదు. అందుకే కొందరు ఇంట్లోపల ఉండి ఏం చేయరు? ప్రార్థన చర్చి కొత్త చేతులు ఎత్తేస్తారు, కాళ్ళు ఎత్తేస్తారు, ప్రార్థనే ప్రార్థన. ఇంటి దగ్గర లేని ప్రార్థన చర్చి లోపల ఎందుకు? ఇంటిలో ఉండి నీకు సాక్ష్యం లేకపోతే ఊరిలో ఏం సాక్ష్యం చెప్తావు? దేశంలో ఏం సాక్ష్యం చెప్తావు? నీ ఇంటి 4 గోడలు నీ ఆత్మిక ప్రకాశాన్ని చూపించకపోతే నువ్వు భూలోకం అంతా వెళ్ళి ఏం స్వార్థ చేస్తావు? ఉన్నారా? కొందరికి ఇప్పుడు కూడా తెలియట్లేదు. నీవు నీ ఇంటిలో వెలుగును అర్పించగలిగితే ఆ ఇంటి లోపల ఆ వెలుతురు పట్టణం వరకు వెళ్ళొచ్చు, భూదిగాంతం వరకు వెళ్ళొచ్చు. ఇంట్లో వెలుగుతున్నారా? మీరు ఇంట్లో వెలుగుతూ ఉంటే ఇంట్లో మాట్లాడుతున్న మాటలేంటి? కొందరు ఇంట్లో ఆడే మాటలు వింటే ఆ ఇంటికి మరి వెళ్ళబుద్ధి అయ్యదు. కొందరు ఇంటికి వెళ్తే అస్సలు వాక్యం మాట్లాడు, కొందరు ఇంటికి వెళ్తే అస్సలు దేవుని పాట వినిపించదు, కొందరు ఇంటికి వెళ్తే అసలు వాళ్ళు ఎవరో అన్నది తెలిసిపోద్ది. అన్నిటినీ వాళ్ళు ఏం చేసి పెడుతున్నారు? కప్పి పెడుతున్నారు. మేము ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపు కొట్టేసరికి ఇంటి లోపల నుంచి మంచి టీవీ నుంచి సౌండ్లు వస్తున్నాయి. మేము వెళ్ళిన వెంటనే ఛానల్ మారిపోయింది. మాకు అర్థమైపోయింది మేము వచ్చిన టైం మంచి టైం కాదు. ఆ ఇంటి లోపలికి దూరేటప్పటికి మాకు వినిపించింది వాళ్ళు ఏం విన్నారో ఏం వింటున్నారో అన్నది మాకు వినిపించింది. వెంటనే న్యూస్ ఛానల్ పెట్టారు. తర్వాత వాళ్ళు కప్పెట్టేస్తున్నారు. అయ్యగారు విన్నారా? వాళ్ళు అక్కడ వరద వచ్చింది, వాళ్ళు అక్కడ గాలి వచ్చింది, విన్నారా? విన్నాం. 2 నిమిషాల ముందే విన్నాం మేము. గాలి వాన అన్నీ వచ్చింది. మేమేం చేసాం? తలుపు దగ్గర వచ్చి కొట్టేటప్పుడే అర్థమైంది. అన్నిటినీ వాళ్ళు ఏం చేస్తున్నారు? కప్పి పెట్టడానికి ఉన్న ప్రయత్నం. అయ్యో, ఇంట్లో ఏవి కప్పి పెట్టడం కాదు, ఇంటిలో అన్నీ కనిపించే విధానం అయితే అది పట్టణంలోకి మారిద్ది. పట్టణం నుంచి లోకంలోకి ఆ వెలుగు వెళ్ళి తీరిద్ది. నీ ఇంటిలో లేని ఆత్మీయత నీ పట్టణంలో చూపించకూడదు. నీ పట్టణంలో లేని ఆత్మీయత నీ దేశంలో చూపించకూడదు. మీరు ఇంట్లో ఎంత ఆత్మీయతతో ఉన్నారో అదే వెలుతురే ఎక్కడ ఇవ్వాలి? పట్టణములో కూడా ఇచ్చి తీరాలి. ఉన్నారా? నిజంగా మీరు మీ ఇంట్లో వెలుగునేనా ప్రసారించేది? మాటల ద్వారా వెలుగునే వెళ్తున్నాయా? మీ బిందుల ద్వారా వెలిగే వెళ్తున్నాయా? నీ ఇంట్లో ఉన్న సామగ్రహుల ద్వారా వెలిగే బయటికి వెళ్తున్నదా?
కొందరు ఇళ్లలో ఎప్పుడు భార్యాభర్త కొట్టుకోవడమే. ఎప్పుడు ఆ ఇంట్లో ఉన్న పిల్లలు దానిని వీక్షిస్తున్నారు, చూస్తున్నారు కూడా, వాళ్ళకి ఏం లేదు. మీరందరూ పల్లెటూరులో ఉంటున్నది కాబట్టి నీ ఇంట్లో జరుగుతున్న వంట కూడా పక్కింటోడికి ఏం చేస్తాయి. ఇంకా దానికన్నా గొప్ప విషయం ఏంటో, మీరు బాత్రూమ్కి వెళ్తే కూడా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు కట్టుకున్న బాత్రూమ్ అలాంటిది. ఒకప్పుడు చెంబు పట్టుకెళ్ళేది కనిపించేది, ఇప్పుడు బకెట్ అట్టి వెళ్ళేది కూడా ఊరోడికి ఏం కలుగుతాయి. ఉన్నారా? అందుకే ఇల్లు కట్టేటప్పుడు ఎవరికి తెలియలేని విధానంగా బాత్రూములు కట్టించండి, ఇంటి లోపల కట్టించండి, తప్పేమీ లేదు. నువ్వు బాత్రూమ్కి వెళ్ళినది నీ పక్కింటోడికి తెలియకూడదు. ఉన్నారా? ఏమో. అలాగైతే నీ ఇంటిలో ఆడుతున్న మాటలు, నీ ఇంట్లో ఆడుతున్న పనులు, నీ ఇంట్లో చేస్తున్నవన్నీ వెలుగుమయంగా బయటికి ఏం చేస్తున్నది? కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆలోచించి చూడండి. మీ ఇంటికి సంబంధం మాట్లాడడానికి ఎవరైనా వచ్చినప్పుడు మీ పిల్లల గురించి ఎక్కడ అడుగుతారు? నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వచ్చి అడుగుతారు. అవునా? ఎందుకు అడుగుతారు? నీకు ఇంట్లో ఉన్న ఆ వెలుతురు నీ ఇరుగు పొరుగోళ్ళకి ఏం చేస్తాయి? రోజు కనిపించేవాడు కదా, అందుకే తెలిసి తీరుద్ది. అది పిల్లల విషయం గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పేది, నీ ఊరిలో ఉన్నవారు నిన్నేమని పిలిచేది? ఎవరు ఏం చెప్పలేదు. వెలుగు ఉండి ఉంటే నిన్ను వెలుగుగా పిలుచుచున్నారా, ఇంకేమైనా పిలుచుచున్నారా? లేకపోతే నీకున్న వెలుగును నువ్వు కంచం కింద దాచిపెట్టేటట్టుగానైనా ఇంట్లోపల ఉండేది? దేవుని బిడ్డలు అందులో నుంచి ఏం చేయాలి? దాచిపెట్టే విధానం కాదు, స్వేచ్ఛత కలిగే విధానం, అందరికీ తెలిసే విధానం. అందుకే నీకు దేవుడిచ్చిన వెలుగు దాచిపెట్టడానికి ఉన్నది కాదు, కప్పి పెట్టడానికి ఉన్నది కాదు, రుజువుపరచడానికి ఉన్నది. అలాగైతే ఇంటి లోపల ముందు నీవేం చేయాలి? వెలుగుతూ ఉండి తీరాలి. ఊర్లో నువ్వు మంచోడివే, పట్టణంలో నువ్వు మంచోడివే, దేశంలో నువ్వు మంచోడివే. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నీ గురించి ఏం చెప్తున్నాడు? నీ ఇంటి పక్కన ఉన్నోడు నీ గురించి ఏం చెప్తున్నాడు? ఆలోచించాలి. మనం సాక్ష్యం అన్నీ చెప్పేస్తున్నాం, సువార్తలు అన్నీ చెప్పేస్తాం. నా పక్కింటోడు నా గురించి ఏం చెప్తున్నాడు? మనమందరం అనుకుంటున్నాం అందరూ నేను సాక్ష్యం బాగా చెప్తున్నాను. నువ్వు సాక్ష్యం చెప్పడం కాదు, నీ పక్కన ఉన్నోడు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తున్నాడు? కొందరు చర్చిలో వచ్చి చూస్తే పక్కన కూర్చున్నది కొన్ని శవం పక్కన కూర్చున్న కొన్ని శవాలను మనం చూడవచ్చు. ఏం కథలో చేతులు ఆడించవు, హల్లెలూయా చెప్పవు, ప్రైజ్ లార్డ్ చెప్పవు, ఎవరితో మాట్లాడవు. వస్తారు, శవంలా కూర్చుంటారు, శవంలా వెళ్ళిపోతారు. వాళ్ళని దేవుని బిడ్డలని మనం ఏం చేయలేము. వెలుగుతో ఉన్నవారని మనం పిలవలేము. వెలుగుతో ఉన్నవాడు లోకములో వెలుగే, పట్టణములో వెలుగే, ఇంట్లో కూడా వెలుగే. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఇంటి లోపల నీవు వెలుగుమయంగా ఉండి తీరాలి. దానికోసం ప్రయాస పడాలి. ఒక దేవుని బిడ్డ వెలుగుని ప్రాధాన్యత పరిచేస్తే తన ఇంటిలో నుంచి చీకటిని ఏం చేయొచ్చు? దూరపరచొచ్చు. దుష్టత్వాన్ని ఇంట్లో నుంచి దూరపరచొచ్చు. పనికిరానితనాన్ని ఇంట్లో నుంచి పరచొచ్చు. ఉన్నారా? నువ్వు ఆరాధన ఎగ్గొట్టావనుకో,
నీ పిల్లలు ఒకరోజు కాదు, జీవితాంతం చర్చికి రాకుండా ఉంటారు. నువ్వు అబద్ధం మాట్లాడావనుకో, నీ పిల్లలు కూడా అదే పని ఏం చేస్తారు, కొనసాగిస్తారు. అలాగైతే ఒక ఒక పట్టణాన్ని, ఒక లోకాన్ని స్వాధీనపరిచేది ఒక కుటుంబంలోని ప్రారంభించేది. ఎంత మాత్రం మీరు కుటుంబానికి విలువిచ్చుచున్నారో, కుటుంబం లోపల వెలుతురు కొరకు ప్రయాసపడుతున్నారో, ఈ రాత్రి వేళ ఒకసారి ఏం చేయాలి, పరిశోధించి చూడాలి. పేరుకి క్రైస్తవుడైతే సరిపోదు, వెలుగు ఇచ్చుచున్న వాటిలో కూడా క్రీస్తు ఉన్నాడు అన్నది తెలియబడాలి. అందుకే దాచిపెట్టే తనములో నుంచి, కప్పి పెట్టే తనములో నుంచి, చీకటిలోకి వెళ్ళే తనములో నుంచి వెలుగుమయంగా నీ ఇల్లు మారడానికి ఏం చేయాలి, ప్రయత్నించి తీరాలి. ఒక పాస్టర్ గారి ఇల్లు ఎత్తుక్కుంటూ మేము బయలుదేరాం. వెతికి 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 ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరూ అడిగాం, ఇలాగ ఒక పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారా అంటే, పాస్టరా అలాడేం లేడే. చివరికి ఆయన ఇల్లు దొరికింది. తర్వాత మనిషి కనిపించాడు. ఇందాక మేము అడిగి, ఈయన ఈయన పాస్టర్ కాదే, ఈయన మా ఊర్లో వ్యాపారం చేసుకుంటూ తిరుగుతుంటాడు, మా ఊర్లో ఈడేం కాదు, పాస్టర్ కాదు. బయట ఊర్లో అయిన పాస్టర్, సొంత ఊర్లో అయిన ఏం కాదు, పాస్టర్ కాదని. ఏమి సాక్ష్యం? అందుకే దేవుని బిడ్డలు వారి సాక్ష్యాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలి, వారు నివసించిన ఇంట్లో నుంచి ప్రారంభించాలి. నీ వెలుగు నీ ఇంట్లో కనిపించాలి, నీ పిల్లలకి కనిపించాలి, నీ అమ్మా నాన్నకి కనిపించాలి, నీ ఇరుగు పొరుగు వాళ్ళకి కనిపించాలి. నీ ఇంట్లో నుంచి వెళ్తున్న వెలుతురు క్రీస్తు వెలుగేనా? క్రీస్తు మాటలేనా? క్రీస్తు పోలికలేనా? క్రీస్తు స్వభావమేనా? అన్నారో లేదు నాకు తెలియట్లేదు. ఇంటి లోపల ఉన్న వెలుగుని ఏం చేయకూడదు, దేవుని బిడ్డలుగా కప్పి పెట్టకూడదు, దాచిపెట్టకూడదు. అందుకే ఒక దేవుని బిడ్డ తన ఇల్లుని ఏం చేస్తాడు, వెలుగుమయంగా ఉంచి చక్కపరిచేసి క్రీస్తులో ఉన్న వెలుగును, క్రీస్తులో ఉన్న విధానాన్ని ఏం చేస్తారు, ఇచ్చి పెడతారు. నీవు ప్రార్థనా పరుడవా కాదా నువ్వు చెప్పడం కాదు, ప్రార్థన చేయని వాళ్ళు చెప్పాలి, ప్రార్థన చేయని వాళ్ళు పక్కింటోడు చెప్పాలి. నువ్వు నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా నువ్వు చెప్పడం కాదు, నీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి. నువ్వేం తింటున్నావు, ఏమేమి ఇసురుతున్నావు, అది నీకు తెలుసు, అది నీ పక్కింటోడికి కూడా ఏమై ఉంది. తెలుసు అన్నది చాలామంది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు, మర్చిపోతున్నారు. అయ్యో ఈ నాటకంలో నుంచి బయటికి రండి. నటించేది కాదు క్రైస్తవ్యం, కప్పి పెట్టేది కాదు క్రైస్తవ్యం, వెలుగుపరిచేది, తెలియపరచగలిగేది. అన్నారా? అన్ని విషయాలు ఏమై తీరాలి, వెలుగుమయంగా మారి తీరాలి. దానికోసం నీ ఇల్లును క్రీస్తు వెలుగుగా మార్చడానికి మీరేం చేయాలి, ప్రయత్నించాలి, ప్రయాసపడాలి. నీ ఇంట్లో వెలుగును రప్పించడానికి కొవ్వొత్తు వాడచ్చు, లైట్ వాడచ్చు, ఎల్ఈడి లైట్ వాడచ్చు, ట్యూబ్ లైట్ వాడచ్చు, ఏమైనా వాడచ్చు.
అవి వాడితే దానికి ఏం చేయాలి? ఆ ఇంట్లో ఉన్నవన్నీ నీకు కనిపిస్తాయి, కానీ ఆ వెలుతురు పని చేయదు. క్రీస్తు వెలుతురు వెలగాలి. క్రీస్తు వెలుతురు వెలిగితే బట్టలు ఎలా కడగాలి అన్నది నీకు తెలిసిపోద్ది. నీ నీ ఇంట్లో ఉన్న సామగ్రహులు ఎన్నిసార్లు కడగాలి అన్నది తెలుస్తుంది, ఎన్నిసార్లు ఇల్లు తుడవాలి అని తెలుస్తుంది, ఇంట్లో ఏం మాట్లాడాలి అని తెలుస్తుంది, ఇంట్లో ఏవేవి చూడాలి తెలిసిపోద్ది, ఇంట్లో ఏవేవి తినాలి తెలిసిపోద్ది, ఇంట్లో నుంచి ఏమేమి విసరకూడదు తెలిసిపోద్ది. క్రీస్తు వస్తేనే తెలుస్తుంది. ఉన్నారా? ఒక అమ్మగారు చెప్పిన సాక్ష్యం నాకు గుర్తుంది. ఆమె రక్షణ పొందొక మునుపు ఆమె ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆమె ఏం చేసేది కాదు, శుభ్రపరిచేది కాదు. క్రీస్తు ఆమెలోకి వచ్చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో సామగ్రి అన్నీ ఏమై తీరింది, వేస్ట్ అయ్యేది కాదు. అప్పుడు ఇది విన్నప్పుడు ఒక విశ్వాసి అడిగారు, ఏమండి ఎలా అది మీ జీవితంలో జరుగుతున్నాయి? అప్పుడు అన్నారు, ఒకప్పుడు నేను కూరగాయలు కొనేదాన్ని, సామాన్లు కొనేదాన్ని, ఫ్రిడ్జ్లో పెట్టేదాన్ని, ఉపయోగించాల్సినవన్నీ ఉపయోగించినది, పాడైపోతున్న దాన్ని నేను కాలువకి విసిరేదాన్ని. కానీ క్రీస్తును తెలుసుకున్న తర్వాత నేను కూరగాయలు కొనేటప్పుడు ఉపయోగించిన తర్వాత మిగిలిపోయినది ఉంటే దానిని కూర చేసేసి పక్క ఉన్న వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఈ విన్నామే అడిగి, అదేంటిది అలా చేస్తున్నారు? లేదండి, కాలువలోకి సరడం కన్నా దీనిని ఎవడో ఒక కడుపు నింపడానికి ఇచ్చేస్తే దీనికన్నా గొప్ప వెలుగు ఇంకేమి నేను ఇవ్వగలిగేది. కొందరు ఇళ్లలో వాళ్ళు క్రైస్తవులు అని చెప్పేది మాత్రం గొప్పదే, కానీ ఇసిరిన అన్నము, ఇసురుతున్న ఆహారం చూస్తే ఈడు అసలు క్రైస్తవుడా వెలుగున్నవాడా కూడా ఏం కాదు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. కొందరికి క్రీస్తులో ఉండి కూడా ఆహారం వదిలేసి ఇసిరేసినప్పుడు కూడా ఏం కలగట్లే, నొప్పి లేదు, వేదన లేదు. ఎందుకో అలాంటి వెలుగు రావట్లేదు, నాకు తెలియట్లేదు. ఆ వెలుగు నీ ఇళ్లలో రావాలి. కొన్ని ఇళ్లలో వారికి కొన్ని ఆహారాలే నచ్చుతాయి, కొన్ని వాళ్ళకి నచ్చవు. కొన్ని ఆహారాలే నీకు నచ్చని ఆహారం ఎందుకు వండుతున్నావు? నీకు కరివేపాకు ఇష్టం లేనప్పుడు ఎందుకు కరివేపాకు వేస్తున్నావు? వేయకుండా ఉంటే చాలు కదా. వేయడం ఎందుకు ఇష్టం దేనికి? వేయకుండా ఉంటే చాలు కదా. కరివేపాకు నువ్వు తినగలిగితే వేయి, లేకపోతే వేయొద్దు. నేను చెప్పిన వెలుగు సరైన రీతిలో ఇంట్లోపలకు వస్తే ఆహార సామగ్రిలో కూడా వెలుతురు ఏం చేస్తాయి? అందుకే నేను చెప్పొచ్చున్న మాట, ఇంటి లోపల ఇచ్చిన వెలుతురు లోకమంతటికి ప్రవహించేటట్టుగా ఏం చేయాలి? దేవుని బిడ్డలు ప్రయత్నించాలి. దానిని కప్పిపెట్టడం కాదు, దానిని స్వేచ్ఛతతో ఇచ్చేటట్టుగా దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఇష్టపడి తీరాలి. అందుకే నీ ఇంట్లో క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ఆత్మతో జీవించుచున్నావు అన్న వెలుతురు నీ ఇంట్లో నుంచి బయటికి రావాలి. చివరికి 16వ వచనం చెప్తున్న మాట, నీ వెలుతురు మనుషులకు ఏం చేయాలి? కనిపించాలి. నీ వెలుతురు మనుషులకు ఏం చేయాలి? కనిపించాలి. ముందు ఇంట్లో కనిపిస్తేనే మనుషులకు ఏం చేసేది? కనిపించేది. ఎలా కనిపించి తీరాలి? మనం చేస్తున్న క్రియలలో వెలుతురు ఏం చేయాలి?
కనిపించి తీరాలి. ఉన్నారా? ఒక అమ్మ రక్షణ పొందుకుంది. ఆమె చేసిన పని ఏంటిదంటే ఇంటింటికి వెళ్ళి అంట్లు తోమే పని. ప్రతి ఇంటికి వెళ్ళి ఏం చేస్తాయి? బట్టలు కడగడం, తొడవడం, ఇలాంటి పని చేస్తూ జీవించిన ఒక అమ్మ దేవునిని నమ్ముకొని రక్షణ పొంది మారు మనసు పొంది ఈమె ఏం చేసిందో తెలుసా? ఏ ఇంట్లో ఈమె పనికి వెళ్ళిందో ఆ ఇంటి గల అమ్మకెళ్ళి చెప్పింది, అమ్మా ఇన్ని రోజులు నేను దొంగ పని చేసేదాన్ని. ఏం దొంగ పని చేసేదాన్ని? బట్టలు ఉతుకుతున్నానని చెప్పేసి మామూలుగా సబ్బు రాసేసి ఏం చేసేది? నీళ్ళు ముంచేసి బయట తీసేదాన్ని. ఇక నేను అలా చెయ్యను. అమ్మో అలా చేసావా? రెండవదిగా అని చెప్పింది, ఇంట్లో నేను బూజు తుడిచేటప్పుడు బూజునన్నీ కూడా ఏం చేసేవాడిని తెలుసా? మంచం కింద, కంచం కింద, అక్కడ ఇక్కడ దాచిపెట్టేదాన్ని. ఇక నేను అలా చెయ్యను. ఆ యజమానురాలకు ఆశ్చర్యం కలిగి ఇదేంటిది ఇలాగన్నీ చెప్పేస్తుంది. తర్వాత ఆమె చెప్పింది, నేను బిందులు కడిగేదాన్ని కానీ సబ్బెట్టి కడిగేదాన్ని కాదు, చెయ్యటి మామూలు పామేసి ఏం చేసేదాన్ని, పెట్టేదాన్ని. ఇక నేను అలా చెయ్యను. అప్పుడు ఆ యజమానురాలు అడిగారు, ఏమి నువ్వు అలా చెయ్యో? లేదండి, క్రీస్తు నా లోపలికి వచ్చేసాడు. క్రీస్తును నా లోపల వెలుగుగా నేనేం చేసుకున్నాను? తెచ్చుకున్నాను. ఆ వెలుగు ఉన్నంత కాలం ప్లేటు సబ్బు రాయకుండా నేనేం చేయలేను, మామూలుగా కడిగేసి ఉంచలేను. చీపురు తుడిచి బూజు అక్కడ ఇక్కడ నేనేం చేయలేను, ఉంచలేను. బట్టలు కడిగి సగం కడిగేసి నేను వదిలేసి వెళ్ళలేను. అప్పుడు ఆ యజమానురాలు అన్నారు, నువ్వు ఇలా చేసేస్తే నీ సమయం ఎక్కువైపోద్ది కదా. ఇంతకుముందు నువ్వు 2 గంటలకు వచ్చేదానివి, ఇప్పుడు నీకు 4 గంటలు పడతాయి కదా. అప్పుడు ఆ అమ్మ ఏమందో తెలుసా? 4 గంటలు పడితే ఏమైంది? నేను చేసిన దాంట్లో క్రీస్తు పని వెలుగుగా బయటికి కనిపిస్తున్నాడు కదా, దీనికన్నా గొప్పది ఇంకేముంది? నా క్రియ లోపల క్రీస్తు బయటకు వస్తున్నాడు కదా, దీనికన్నా శ్రేష్టత కలిగింది ఏముంది? అలాగైతే ఆ ఇంట్లో నుంచి ఈమెని పరిశోధించడానికి ఆ యజమానురాలు ఒక 3 రోజులు ఈమెను ఏం చేసింది? పరిశోధించింది. ఈమె ప్లేట్లు ఎలా కడుగుతున్నాయి, బట్టలు ఎలా కడుగుతున్నాయి, ఇల్లు ఎలా తుడుతున్నాను, 3 రోజులు పరిశోధించినప్పుడు తన స్వభావములో, తన పనిలో క్రీస్తు వెలుగును చూపించేటట్టుగా పని కనిపించింది. 3 రోజులు దాటిన తర్వాత ఆ ఇంట్లో ఉన్న యజమానురాలు ఈమెను పిలిచి ఏమన్నారో తెలుసా? నిజంగానండి, నీ పనిలో నాకు క్రీస్తు స్వభావం కనిపించుచున్నది, అందుకే ఇక నుంచి నీ జీతం డబల్ చేసేస్తాను అని చెప్పి ఆమెతో అన్నారు, నీకు కలిగిన ఆ క్రీస్తు వెలుగును నాకు కూడా ఏం చేయి, ఇచ్చేయి అని చెప్పి ఈమెని కూడా క్రీస్తును తెలుసుకునే ఒక భాగ్యములోకి వచ్చి తీరింది. నేను చెప్పి రావడానుకున్న కారణం ఏంటిదంటే, మనుషులకు నీ వెలుగు ఏం చేయాలి? కనిపించి తీరాలి. నువ్వు ఆరాధన చేసేది మనుషులకు కనబడాలి. నువ్వు అన్య భాష చెప్పేది మనుషులకు ఏం చేయాలి? కొందరు అన్య భాష చెప్పింది పక్కనున్న చేవకు కూడా వినిపించదు. మరి వాళ్ళు అన్య భాష మాట్లాడుతున్నారా బూతులు మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు నోరాడి మాట్లాడేది చూస్తే నోట్లో పళ్ళన్నీ ఎర్రగొట్టాలనిపిస్తుంది. ఆరాధనకు వచ్చినప్పుడు ఏమి రాదు, వినిపించదు, వెలుగు లేదు అలాంటి వాళ్ళకి. కొందరు చప్పట్లు కొట్టే దాంట్లో శబ్దం ఉండదు, ఏం కొట్టే దాంట్లో ఏముండదు. చప్పట్లు కొడుతున్నది కూడా ఒక పద్ధతే. అయ్యో, నీ లోపల ఉన్న ఆత్మీకత మనుషులకు చప్పట్ల రూపంలో కనిపించాలి. కొందరు ఆరాధన చేసినప్పుడు మౌనారాధనే, మౌనం, ఏమి కనబడదు, వెలుగు లేదు నీలో. కొందరు వెలుగు బయటికి రప్పించడానికి ఉన్న విధానాలు కూడా ఏం చేసేస్తున్నారు? నీ ఇంట్లో కనిపించాల్సిన వెలుగు మనుషులకు కూడా ఏం చేయాలి?
నీ చప్పట్లలో కనిపించాలి, నీ స్తోత్రములో కనిపించాలి, నీ అన్య భాషలో కనిపించాలి, నీ కృపావరములో కనిపించాలి, నీ పనిలో కనిపించాలి. మనుషులకు కనిపిస్తున్నదా? అడగండి నీ పక్కన కూర్చున్నోడికి, నీ పక్కన కూర్చున్న విశ్వాసికి అడగండి, నేను చప్పట్లు కొట్టింది నీకు వినిపించిందా, కనిపించిందా? నేను అన్య భాష చెప్పింది వినిపించిందా, కనిపించిందా? నేను పాటలు పాడింది కనిపించిందా, వినిపించిందా? అడగండి పక్కనున్న వాళ్ళకి. కనిపించేటట్టుగా వినిపించేటట్టుగా వెలుగును ఇవ్వకపోతే నువ్వెవరు కాదు, ఆత్మీయుడు కాదు. కొందరిలో వెలుగు కనిపించాలంటే పాస్టర్ గారు బలవంతం చేయాలి. చప్పట్లు కొట్టి ఆరాధన చెయ్యండి అమ్మా అంటే చేస్తారు. నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెప్పండి అమ్మా అని చెప్తే చెప్తారు. నీ లోపల వెలుగు తెప్పించడానికి సేవకుడు ఇంత ప్రయత్నించినా కూడా నీవు నీలో వెలుగు తెప్పించడానికి ఇష్టపడకపోతే వెలుగు ఎలా బయటకు వస్తుంది? అందుకే నీ వెలుగు వచ్చే చప్పట్లను పరిశోధించుకో. ఎందుకు నువ్వు చప్పట్లు కొడుతున్నావు? కొందరికి ఇప్పుడు కూడా తెలియదు. ఆరాధనకు వచ్చి చప్పట్లు కొట్టేది దేనికి కొందరికి ఏం లేదు. అందరూ చప్పట్లు కొడుతున్నాను, నేను చప్పట్లు కొడుతున్నాను కాదు. చప్పట్లు కొట్టే దేనికి? నీ శరీరములో ఉన్న అవయములో అది ఒక ఏమవుతున్నది, ఆరాధన చేయడానికి ఉన్న ఒక విధానం. అదే కదా కీర్తనాకారుడు చెప్పేది, నా చేతులతో నేనేం చేస్తాను, యంత్రములను కొట్టి దేవునికి ఆరాధిస్తాను. ఎందుకంటే మనకి యంత్రం కొట్టడం తెలియదు, మీకు కీబోర్డ్ వాయించడం తెలియదు కదా, మీకు డప్పు కొట్టడం తెలియదు కదా, మీకు కంజీరు కొట్టడం తెలియదు కదా, ఉన్నది చప్పట్లే కదా, దాంతో కొట్టచ్చు కదా. నీకు కంజీరు కొట్టడం వచ్చేట కంజీరు కొట్టు, నీకు కీబోర్డ్ వాయించడం వచ్చి కీబోర్డ్ వాయించు, నీకు డోలక్ కొట్టడం వచ్చే డోలక్ వాయించు. అలాగైనా ఆరాధన చెయ్యి. నీకు ఇదేమి రాదా, చప్పట్లు కొట్టి దేవునికి ఆరాధన చేయొచ్చు కదా. అది ఒక వెలుగుని ఇచ్చే విధానమే. నీకు నోరు దేవుడిచ్చాడు, నోరు దేనికి ఉపయోగించాలి? దేవునిని ఘనపరచడానికి. ఓకే, నీకు అన్య భాష వరం దొరకలేదు, స్తోత్రం హల్లెలూయా చెప్పడం తెలుసు కదా. అందుకే మా అమ్మ అప్పుడప్పుడు కొత్తగా వచ్చిన విశ్వాసం దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అమ్మ నోరు తెరిచి హల్లెలూయా స్తోత్రం చెప్పండి, యేసు రక్తం జయం చెప్పండి, దేవునికి ఘనత. అలా చెప్పి కొందరిని ఏం చేస్తున్నారు, వెలుగు తెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు చప్పట్లు కొట్టలేదనుకో, నీ జీవితం నువ్వే కోరుని చీకట్లోకి తీసుకెళ్తున్నావు. నువ్వు దేవునికి పెదవులతో స్తోత్రం చెప్పలేదనుకో, నీ నోరుని నీవే చీకట్లోకి తీసుకెళ్తున్నావు. అందరూ ఆరాధన చేస్తున్నప్పుడు నువ్వు గోడ కుర్చీలా కూర్చున్నావు అనుకో, నీవే నీ జీవితాన్ని చీకట్లోకి తీసుకెళ్తున్నావు. నీవుకు అన్ని భాష వరం ఉండి నువ్వు మాట్లాడలేకపోతే నీవు కోరుండే నీ ఆత్మశక్తిని నీవే, నీ కృపావరాన్ని నీవే ఏం చేస్తున్నావు, చీకట్లోకి తీసుకెళ్తున్నావు. అందుకే మనుషులకు కనిపించే ప్రక్రియ నీ ఆరాధనలో, పాటలలో, ఆచరణలో, వ్యవహారములో అన్నిట్లో ఏం చేయాలి? ఎంత మాత్రం కనిపిస్తుందో లేదో ఒక్కసారి పరిశోధించండి. నీ ఇంట్లోపల నువ్వు ఎంత గట్టిగా మాట్లాడుతున్నావు అంత గట్టిగా ఆరాధన చేయాలి. చెయ్యకపోతే నువ్వు చేసేది ఆత్మిక అన్యాయం. అందుకే రాత్రి వేళ నీకు దేవుడిచ్చిన వెలుతురను మనుషులకు చూపించాలి, నీ ఇళ్లలో కనిపించాలి, నీవు నివసించిన పట్టణములో కనిపించాలి, లోకమంతట్లో కనిపించి తీరాలి. అందుకే దేవుని యొక్క బిడ్డలు, ఆ వెలుతురు క్రీస్తులో నుంచి మనం పొందుకున్నాం, క్రీస్తు కృపావరములో నుంచి మనం పొందుకున్నాం.
క్రీస్తు ఇచ్చిన ఆత్మశక్తిలో నుంచి మనం పొందుకున్నాం. క్రీస్తు ఇచ్చిన వాక్యోపదేశంలో నుంచి మనం పొందుకున్నాం. క్రీస్తు మనల్ని ఏర్పరిచిన సంఘములో నుంచి పొందుకున్నాం. దానిని ఏం చేయండి? అందరికీ కనిపించే విధానంగా చూపించండి. దాచిపెట్టి ఉన్న విధానం కాదు క్రైస్తవ్యం. కప్పి పెట్టే విధానం కాదు క్రైస్తవ్యం. చీకటిలోకి తీసుకెళ్లే విధానం కాదు క్రైస్తవ్యం. అందుకే చివరి మాట చెప్తున్నాం, వెలుగును నీవు ఇవ్వకపోతే నీ జీవితం నీవు కోరుండి పాపములోకి నడిపిస్తున్నావు, చీకటిలోకి నడిపిస్తున్నావు, అపవిత్రతలోకి నడిపించుచున్నావు, దేవుని యొక్క ఉగ్రతలోకి నడిపించుచున్నావు. అందుకే ఈ రాత్రి వేళ మీ జీవితాలను మీరే పరిశోధించండి. దేవునికి చెప్పండి, దేవా నేను వెలుగునిగా ఇచ్చేవారిగా నన్ను మార్చండి అని ఈ రాత్రి వేళ దేవుని యొక్క సమర్పించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము కలిసి వచ్చి వాక్యాలు ధ్యానించుటకు, చదువుటకు, నేర్చుటకు దేవ మాకు సహాయపరచండి. మేము లోకానికి వెలుగవుచున్నాం, పట్టణానికి వెలుగవుచున్నాం, ఇంటికి వెలుగవుచున్నాం, మనుషులకు చూపించే వెలుగై ఉన్నాం. దేవా వెలుగు భయంగా మారుటకు క్రీస్తు మాకిచ్చిన వెలుగును, వాక్య ద్వారంగా ఇచ్చిన వెలుతురును, ఆత్మశక్తి ద్వారా ఇచ్చిన వెలుతురును, ఆత్మికత ద్వారా ఇచ్చిన వెలుతురును లోకానికి ఇచ్చి స్వాధీనపరిచి మారేవారిగా మార్చుటకు దేవుని యొక్క బిడ్డలను సహాయపరచండి. ఈరోజు వాక్యం విని దేవా ఆసక్తి చెందిన బిడ్డలందరితో దేవా మీరు మాట్లాడండి, సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.